ఎలా ఉంది ఇక్కడ? ఏం చెప్పారా మీకు? ఇక్కడ ఉన్నాయి పడ్డాయని ఏం చెప్పారా? లేదు సార్, పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వస్తే మేము ఈ పురపాలనకి వెళ్ళమన్నారు. అంటే ఎక్కడ పడ్డాయి ఏంటి అనేసి ముందే చెప్పారు కదా, ఆధార్ కార్డు ఏ లింక్ అయితే ఆ బ్యాంక్ లో పడతాయని. ఈ పురపాలన అని చెప్పారు సార్, అక్కడికి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ లో పడితే ఉన్నట్లే కదా డబ్బులు, మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇంత ఆవేశంగా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు? పెద్దానికి బాగోదయ్యా, అందుకని వచ్చాం, లేకపోతే వచ్చామని కాదు. ఆమెకి షుగర్ పేషెంట్, ఇక్కడికి వస్తేమో అక్కడికి వెళ్ళమంటారు. మాకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చారు ఇక్కడికి? 50 రూపాయలు సార్. ఇక్కడ కాదు సార్, మా ఇల్లు చాలా దూరం నుంచి వస్తున్నాం, ఇక్కడ తిప్పుతున్నారు కానీ అక్కడికి వెళ్ళమంటారు. మళ్ళీ ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? పొద్దున వచ్చాం, పొద్దుననగా వచ్చాం. ఇప్పుడు టైం 11 అవబోతుంది, 12 అవుతుంది. పని కాల. ఇప్పుడు వరకు ఇక్కడ వెయిట్ చేశారు. ముసలామె ఏమో అంత వెయిట్ చేస్తుంది. ఆమె పని సచివాలయంలో ఇస్తానని చెప్పారు కదా. స్వచ్ఛాలయంకి వెళ్తే పడలేదు, ఇక్కడికి వెళ్ళమన్నారు. మాకు ఇక్కడికి వస్తేమో ఈ పురపాలన పండి అక్కడికి వెళ్ళాలి. ఎవరు ఇచ్చే విధానం బాగుంది మీకు? మాకు జగన్ బాగుంది. జగన్ టయానికి ఇంటికి తెచ్చిస్తున్నారు. ఈ నెల ఇట్ట ఇబ్బందిగా ఉంది. మేము ఇక్కడే విజయపేట. పెన్షన్ ఇచ్చారా? ఇలా రాలేదంట, పడలేదంట. బ్యాంక్ లోకి సచివాలయంలో బ్యాంక్ లోకి వెళ్ళమని చెప్పారు వాళ్ళు. అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఏ బ్యాంక్ లో లింక్ అయిందని చెప్పారా నీకు ఆధార్ కార్డు? వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఏ బ్యాంక్ అయ్యి మాకు తెలియదు, నువ్వు పోయితే అక్కడ బ్యాంక్ కాడకు పో అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ పడలేదని చెబుతున్నారు. మరి ఎవరు ఇచ్చే విధానం బాగుంది మీకు ఇక్కడ? సరే ఎవరు అని ఇప్పుడు ఏం చెప్పగనుకున్నాము చెప్పయ్యా. అంటే ఇప్పుడు కిందటి నెల సచివాలయంలో ఇచ్చారు, అది బాగుందా? లేదా వాలంటీర్లు ఇచ్చి తెచ్చాము, లేదా ఇలా బ్యాంక్ వచ్చి తీసుకోవడం బాగుంది? బ్యాంక్కి వచ్చి తీసుకోవటం అనవసరం అయ్యా. ఆయన పథకాలని మళ్ళీ ఆయన పథకాలని చెప్పాడుగా ముందుగానే. ఇచ్చారా మీకు? ఇంత ఇబ్బందులు పడి అవస్థలు పడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఏమని బాగానే ఉంది, తీసుకోవాలి. ఒకసారి 2 సార్లు తిరగదు, ఎన్నాళ్ళ నుంచి ఇచ్చాడు, ఇంటికి ఆన చేశారు. మరి ఒకసారి అన్న చెప్పలు పడాలిగా, పని తీసుకోవాలి, ఇస్తాడు. ఎందుకు ఈడు? సచివాలయం ఇచ్చే విధానం బాగుందా? లేదు అదే బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రపాలెం నుంచి సార్. ఇబ్రపాలెం నుంచి ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చారు ఇక్కడికి? ఛార్జ్ లేదు సార్, 40 రూపాయలు. 3000 రూపాయలలో మీరు 40 నుంచి 40 పెట్టుకోవాలి. ఫుడ్ తినలేదు, ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చే విధానం బాగుందా? లేదా సచివాలయం ఇచ్చే విధానం బాగుందా? లేదా ఎలా తీసుకోవడం బాగుందా మీకు? సచివాలయమే బాగుంది సార్. ఏంటంటే ఇక కంటిన్యూ అక్కడ ఇది కాదు, ఇబ్బంది లేకుండా మనకి సాగుతుంది. అవసరమా? మేము గోళ్ళ ముట్ట కూర్చొని భోజనం లేకుండా కళ్ళు తిరిగి పడిపోతున్నాము. బ్యాంకుకి వేసారు, జగన్ అన్న ఇచ్చిన అన్నాను, మా ఇళ్ళకు తీసుకొచ్చి మమ్మల్ని లావు కొట్టించారు. ఇప్పుడు మేము పడే అవస్థ ఏమబ్బా, ఏం పడుతున్నాం. ఇప్పుడు బ్యాంకులో వేస్తానని చెప్పారు కదా, మరి ఎందుకు వచ్చి తీసుకుంటున్నారు డబ్బులు? ఏం చేస్తాం మరి, లేకే ఉంటే వాడి డబ్బులు ఏందో లేని మానేసేవాళ్ళమే. మరి మాకే గతి లేక మరి ఇట్లా మా పుట్టిన బిడ్డలు కూడా మాకు పెట్టట్లా. మా జగన్ అన్న మాకు భోజనం పెడుతున్నాడు అని సంతోషపడుతున్నాం. విధానం కానీ ఇలా ఇబ్బందులు జగన్ పింఛన్ ఇచ్చిందన్నా ఇంటికి వచ్చి ఇచ్చారు. మరి ఇప్పుడు బ్యాంకీ కేసుల వల్ల ముసలోళ్ళు మొత్తం అందరూ రావాలంటే బాధే కదా. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం? సత్యవాళ్ళు వస్తున్నారు, బతికేవాళ్ళు పోతున్నారు. మేము బాధగానే ఉంది. ఏం చేద్దాం అసలు? ఎందుకంటే ఏరి వాలంటీర్లు వాళ్ళు ఉన్నట్టయితే బాగానే ఉండేది, అందరిని తీసి పడేసాడు. మరి సచివాలయం ఇవ్వడం కూడా ఎలా ఉంది మీకు? సచివాలయం కింద సచివాలయం ఆడ కూడా వద్దన్నారుగా.